సో గాయస్ మనం ఢిల్లీలో దిగుడు తోటే మనకైతే ఇక ఫ్లవర్ బొకే తోటి వెల్కమ్ చెప్పిళ్ళు. వెరీ గ్రాండ్ వెల్కమ్ అనమాట. పంచ కట్టుకున్నాం కదా, సో మనకు ఫారినర్స్ అయితే ఇది ఇచ్చారు. టర్మినల్ 3 దగ్గర దింపిళ్ళు విత్ బ్యూటిఫుల్ లేడీస్. మెకానిక్ షాప్ పోతే స్మెల్ వస్తుంది చూడండి, అట్లా డొమెస్టిక్ అరైవల్స్ లోపలికి వచ్చాక. సో మాది 8 నెంబర్ దగ్గరికి వెళ్తున్నాం. 8 నెంబర్ ఏంటిది? ఇది 8 నెంబర్ ఏంటిది? లగేజ్ తీసుకునేదా? 8 నెంబర్ బ్యాగేజ్ తీసుకునే దగ్గర వెళ్తున్నాం. పోవాలి, మా బ్యాగులు ఉన్నాయో పోయినాయో పట్టలే. ఖాళీ ఉన్నది గాయస్ ఢిల్లీ ఎయిర్పోర్ట్, ఓడత్తలేడేం తిరిగి. సో ఇట్లా లగేజ్ ఇట్లా తిరుగుతా అంటే మనం తీసుకోవాలట గాయస్. ఇట్లా తిరుక్కుంటూ ఉంటుందట, మనం అచ్చుడితో తీసుకోవాలట. వేరే తీసుకుంటే ఎట్లారా? అయిపోయింది బ్రో నీ లగేజ్. వాడు అమ్ముకున్నాడు ఇంటికి వాడు. అయిపోయింది. పోదాం పైగా బట్టలు కొనుక్కుంటుంది ఢిల్లీలో అగ్గవసగ్గు అన్ని. వచ్చేసింది ఫ్రెండ్స్. యా వినయ్ మేరకు మనదే ఇది. ఆగదే రైట్ గాయ్స్, డిమార్ట్కి వచ్చినాం. డిమార్ట్కి వచ్చినాం. మా పంది లెక్క ఉన్నది రీ. డిమార్ట్ కాదు, ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చినాం. లగేజ్ పట్టుకోవడానికి ట్రాలీ పట్టుకోపోతాను. బొక్క ఇది అత్తలేదు వచ్చి వాడ ఏంది అది గ్రీజ్ పోయినట్టున్నాడు. చాలా బాగుంది గాయస్ ఫోటో ఫ్రేమ్లో అయితే. వెయిట్ చూడండి, ఏడుకొండల వాడ గోవిందా గోవిందా. కొంచెం ముందరకు వచ్చేటతోటే ఊబర్ క్యాబ్స్ అని ఉన్నాయి గాయస్. ఈ ఊబర్ క్యాబ్లు బుక్ చేసుకొని పోతున్నాం హోటల్ దగ్గరికి. మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం ఊబర్ ప్రీమియర్ అంటే 1500 అట గాయస్. కార్లకి ఎంటర్ అవ్వడుతోటే మొత్తం వాసన వస్తాను. గుట్కా, పాన్ బహార్, కేసరి పూరా ఎక్కువ వలిగిపోతాను. దానికి వెళ్తురులోకి వచ్చినాం గైస్. అమ్మాయి ఏం గుట్కా వాసన గత్తరలేస్తాను. క్యాబ్ మొత్తం ఏసీ వేసిండు. ఇక మొత్తం మా లగేజ్ మొత్తం వెళ్ళేసేసిన. తలకే నొత్తాంది ఫ్లైట్లో ఎక్కి దిగేసరికి. ఛాయ్ తాగాలి ఇక పోయి. ఎయిర్పోర్ట్లో తినకుండా పక్కకు పెట్టిన రాక్ అండ్ రోల్ రోటీ ఇప్పుడు తినాలి. అందుకే ఫ్లైట్లో ఆల్రెడీ తినే ఎక్కినాం కాబట్టి ఏం తినలే. ఇట్లాంటి టైంలో యూజ్ అవుతుంది. రొట్టె రోటీ, ఇండిగో రోటీ. సో ఇండిగో రోటీ చెప్పిండు అన్నట్టు అన్నాడు వీడు. ఇందులో అంత ఉల్లిగడ్డలే ఉన్నాయి. పిండి కాలనే కాలే. ఫస్ట్ ఫుడ్ గాయస్ ఎట్లున్నా కానీ కడుపులో పడేసుకోవాలని. అసలుకి ఇలా బతకలేం. గ్రీన్ కలర్ లో ఉన్నది మొత్తం మంచి లేదు. ఇంకోసారి మీరు ఒకవేళ ఫ్లైట్ ఎక్కితే మీల్స్లలో సెలెక్ట్ చేసుకోకండి. ఢిల్లీ 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 హోటల్ దగ్గరికి వెళ్తున్నాం. గురుగ్రామ్ చూడండి గాయస్. ఇక నేను తినలే రొట్టె, పక్క పడేస్తాను. మన వల్ల అయితే లేదు, ఏదో తిందామనుకో. 17 Pro చూడండి గాయస్. కంపెనీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడనే. ఇక్కడైతే మనకు BMW ఉంది. ఎదురా ఇది అవపడుతుంది లోపల. క్యాబ్ పక్క కాపుతున్నాడు గాయస్. హోటల్ వెళ్తున్నాం. బాయ్ అయితే ఏమన్నాడంటే గుడ్కే లేకి 2 గుడ్కాల ప్యాకెట్లు తెచ్చుకుంటున్నాడు. పలుకులలో కేసరి వేసుకోదామా కార్ డైరెక్ట్. ఇది స్కూల్ అట గాయస్, అమెటీ ఇంటర్నేషనల్ స్కూల్ అట. ఇటుక పెట్టెలతో కట్టిల్లు. హోటల్ దగ్గరికి వచ్చేసాం గాయస్. ఇదే మనకి ఇచ్చిన అకామిడేషన్ హోటల్, ద పింక్ గోవా హోటల్, పింక్ జాంగాయ్. వచ్చేసాం గాయస్, ఇది మన హోటల్. వెళ్తున్నాం లోపలికి. రిసెప్షనిస్ట్ దగ్గరికి వచ్చినాం గాయస్. ఈ బ్రాంచ్ కాదట హోటల్. గూగుల్ మ్యాప్స్ని చెప్పు తీసుకొని కొట్టాలి. అసలుకే కొత్తగా వచ్చినాం. ఇది మెయిన్ మరి చెప్పుకోవాలి కదా, మోసపోయినామని. చేసాం గాయస్ మన రెస్టారెంట్కి. పింక్ గోవా అన్నారు కానీ ఇక్కడ MRG అని ఉంది. ఇక రిసెప్షనిస్ట్ ఫోన్ చేసి వచ్చినాం. ఫస్ట్ వేరే కాడ దిగినాం, మళ్ళీ క్యాబ్ అనుకో 100 రూపాయలు ఇచ్చి మళ్ళీ వచ్చినాం. సో ఇప్పుడే లోపలికి వచ్చేసాం. హోటల్ రూమ్ ఇచ్చేసి ఇల్లు అకామిడేషన్ది. MRG అనో ఏదో ఉన్నది. ఇక చూడాలి హోటల్ రూమ్ బాగానే ఉంది గాయస్, మంచిగా ఉంటుంది. ఇక మనం అయితే ఎక్కువ హోటల్లో పోయేటోళ్ళం కాదు, ఎందుకంటే వరంగల్ ఇంట్లోనే ఉంటాం మనం. ఇక ఫస్ట్ అర్జెంట్గా చెద్దరు తీసేయాలి. ఎవడెవడు బొర్రిండేమో తీసేసి కొద్దిసేపు రిలాక్స్ కావాలి. అబ్బా అమ్మతో ఇంత మెత్త ఉన్నది ఇంద్రా. తలకైనా వస్తుంది ఫ్రెండ్స్ ఆ ఫ్లైట్ ఏందో కానీ. బాయ్ మరి మళ్ళీ కంటిన్యూ చేద్దాం బ్లాగ్. ఈ రూమ్ టూర్ కూడా చేద్దాం తర్వాత. వీడు నా దగ్గరికి వస్తా అని చెప్పి వీడి రూమ్ 3 నెంబర్ 318, నాది 315. వీడు నా దగ్గరికి వస్తా రూమ్ లాగేసుకొని బయటకు వచ్చాడు. ఈ టూర్ వస్తలేదు. ఈ కార్డు ఏదో ఉన్నదట, అది పెట్టపోయాను. ఇవ్వలేదా కార్డు? ఇదేరా, ఇదే పెట్టు. అయ్యో ఏం లేదు, అది ఏందిరా, ఏం రూమ్ రా ఇచ్చేది.
నెట్ తమ్మ సబ్డేగా మరి ఫోన్ చేయగా వాడు ఫోన్ చేసి వస్తారు. మొత్తం ఏం స్టాండ్లో రా ఇది వస్తలేదు గాయస్ అసలు. నేను చెప్తావు సారీ. ఏమో గైస్ ఇక మనకి మా రిసెప్షనిస్ట్ ఫోన్ చేసి అడుగుదాం. ఇక అన్ని స్టంట్ల మీద స్టంట్లు. ఫస్ట్ రాంగ్ హోటల్కి పోయినాం, ఆ తర్వాత మళ్ళా లొకేషన్ పెట్టుకొని ఫోన్ చేయ నువ్వు పోయి రాపో. నేను గాయస్ ఏందో ఏందో ఇది ఇది లొకేషన్. ఓ బయట కూడా ఉన్నాడు, ముట్టేద్దాం. బయట కూడా నిలబడి చూస్తాడు. ఈ కెమెరా పట్టుకొని వాడు నన్ను చూసిండు ఏమో అనుకుంటారు మళ్ళీ. ఓ ఏసీ కూడా ఉన్నది రో. హాట్ ఏసీ అని. హాట్ ఏసీ కాదు కావచ్చు. సరే ఈ షెద్దర్ అయితే తీసి పడేద్దాం తర్వాత. ఫస్ట్ అయితే చిరాకులు వేస్తాను నాకు. ఫస్ట్ ఇక ఈ షార్ట్ ఈ పంచ తీసాను ఫస్ట్ పంచ తీసాను. కొత్త నుంచి షార్ట్ వేసుకొని పంచ వేసుకొని చిరాకు ఎత్తాను. క్రేజీ ఉంటుందని చెప్పి వేసుకున్నాం కానీ కాళ్ళు గుంజుతానే మొత్తం చిరాకులు ఎత్తాను. కదా ఏం రికార్డింగ్ ఏమో ఫోన్ అంతా నిండిపోతాను. ఇది ప్రతిదీ చూస్తారా బై. ఏదో బాత్రూంలో స్నానం చేద్దామని అంతే చూడాలి గైస్. వీడో గ్లాస్ ఉన్నది బా జిమ్ యాడ్గా ఇది స్నానం మాట హ్యాండ్ వాష్ అంటే ఇది వాష్ మంచిగా ఉన్నది. స్మెల్ మాత్రం సూపర్ వస్తాను. సెంట్ వాసన పిచ్చి ఎత్తాది. అమ్మ ఏం తినాలో తెలుస్తలేదు. ఆకలి అవుతుంది, తలగానే వస్తుంది. కొత్త ప్లేస్. నేను అమ్మ ఊరికే ఫోన్ పట్టుకొని రికార్డ్ చేస్తాను. ఫ్రెష్ అప్ కావాలి, తర్వాత మాట్లాడదాం. ఈ పిచ్చోన్నికి అయిపోతుంది కెమెరా పట్టుకొని వీడియో తీసలేదు. కానీ స్నానం చేద్దాం అనుకుంటే గీజర్ లేదు ఏందిరా, ఏం హోటల్ రా ఇది. మళ్ళీ ఈ ఫోన్ ఛార్జింగ్ పెడదామనిగో అచ్చికి ఇట్లా వీకిన అంతే ఇది చెప్తాంది. నా బతికేందిరా రే. రే అకామిడేషన్ కూడా గిట్లుంటారా అసలుకే ఏదో మంచిగా ఉందామని వస్తే ఏం బతుకురా ఇది. మళ్ళీ హైలైట్ ఏంటంటే ఈ ఫ్లగ్ బోర్డ్లో పెడితే ఛార్జింగ్ అయితే లేదు ఫోన్. ఇలా పెడితే ఇదేందిరా ఇది ల్యాంప్ ఇది. మళ్ళీ 2 బొమ్మలు ఇడు ఉన్నాయి ఏందో పెద్ద కష్టాలు కష్టాలు. డోంట్ వి హ్యావ్ గీజర్? సెంట్రల్ గీజర్. విచ్ స్విచ్ షుడ్ ఐ ఆన్? If I on directly, we will get the water. Which switch should I on? Which switch? No switch. Directly if I turn on the tab and the plug board also. Okay. కాల్ చేసి అయితే అడిగినా సెంట్రల్ గీజర్ అంటాను. అమ్మ నాకు ఇంగ్లీష్ వస్తలేదు, హిందీ వస్తలేదు. అసలు ఎట్లారా టర్న్ ఆన్ ద స్విచ్ అంటాడు, సెంట్రల్ స్విచ్ అంటాడు. ఈడ కూడా ఏం లేదు. ఇది లెఫ్ట్ తిప్పితే వస్తాయి అంటాడు. మేబీ ఈ స్విచ్చా, ఇది లైట్ పంపిస్తా అన్నట్టు కూడా. అది వాడు చెప్తే ఫస్ట్ ఈ బటన్ షవర్ కదా ఇట్లా బటన్ ఉంటాయని చెప్పి ఒత్తిన చూస్తే షవర్ లేదు, ఓ పైన ఉన్నది. కొత్త ఫ్రెండ్స్ మనకు ఇట్లాంటివి ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం. సో బొక్కలో బీటెక్ చేసి 4 years తర్వాత ఒక జాబ్ మొత్తానికి ఇక ఇట్లయితే అకామిడేషన్ ఇచ్చిళ్ళు మనకు. లగేజ్ అంతా అక్కడ పడేసిన, హాట్ వాటర్ వస్తలేవు. మళ్ళీసారి ఫోన్ చేసిన, హలో ఈజ్ దిస్ రైట్ టైం టు స్పీక్ యూ? అబ్బా స్పీక్ టు యూ. ఫాలో కొట్టంటారా, కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. శాలరీ సరిపోదు, ఇట్లనే సంపాదించుకోవాలి. మనకున్న స్కిల్ అంతా బయట పెట్టేసి మన కంటెంట్ క్రియేషన్. వచ్చిండు గాయస్ ఇటే ఇక మన లెఫ్ట్ హాట్ వాటర్ కర్రీ చేసుకోవాలని ఫస్ట్ రాలే, మళ్ళీ తెలియదురా. ఒక 2-3 minutes వదిలే వాటర్ వదిలే అప్పుడు వస్తాయట. వీడెక్కడో రా బాబు. మళ్ళీ వీడియో గోరు వెచ్చగా ఉన్నాయి, వెచ్చలు. దీని బదులు గీజర్ పెట్టచ్చు కదా. ఇప్పుడే స్నానం చేసిన. అసలు నాకు అర్థం కాదు, మనం కంటెంట్ చేస్తాము అని మనకి ఇట్లాంటివి జరుగుతాయా, లేకపోతే నాకు రాసి పెట్టిన అట్లా స్నానం చేస్తా అంటే ఏమైందంటే ఈ నల్ల ఇట్లా నార్మల్గా ఇట్లా ఆఫ్ ఆన్ చేస్తా అంటే ఇట్లాంటి రూమ్లు వస్తాయి మనకు. రాశి లేదు, లక్ లేదు మనకు.
మనకు లక్ లేదు. లక్ ఉంటే ఈ గురుగ్రామ్ ఎందుకు వస్తుంది లొకేషన్, హైదరాబాద్ వస్తుంది కానీ ఆ ఫ్లైట్ జర్నీ, ఆ ఫ్లైట్ కూడా మొత్తం ఇట్లా గాల్లో పోతా అంటే ఇట్లా లేచి చూడుతుంటే ఇక తలకాయ నొప్పి స్టార్ట్ అయింది. ఆ సౌండ్కు అంత జర్నీ ఈ ఫ్లైట్ వస్తేనే ఇట్లా ఫీల్ అవుతాయి. ఇక నేను ట్రైన్లో వస్తే పాన్ బహార్ బ్యాచ్లో వాళ్ళతో తట్టుకోలేక చచ్చిపోయాను కావచ్చు. ఆ ట్రైన్లోకి దుగ్గటాను కావచ్చు డైరెక్ట్. దిగుడుతో కారు ఎక్కుడుతో గుడ్ కావాల్సిన వస్తాను. ఇది జస్ట్ డే 0. రేపు ఆన్ బోర్డింగ్. ఇక మీకు ఒకవేళ రేపు ఆన్ బోర్డింగ్ అయ్యాక మీకు కూడా హెల్ప్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ కూడా చెప్తా, లైక్ డాక్యుమెంట్స్ కానీ పోయిపో. సో ఈ రోజుకి ఇంత. ఇక నైట్ ఏదో ఒకటి తినేసి రెస్ట్ తీసేసుకోవాలి. రేపు పొద్దున మనకు 12:30కి ఉంది స్లాట్ ఆన్ బోర్డింగ్. ఒక హోటల్ చెప్పి ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ అవి ఇవి చేసేసి వచ్చేసేయాలి. ఓకే దెన్ బాయ్ ఫ్రెండ్స్. ఫుల్ అలసిపోయినా, చిరాకేస్తుంది వీడియో తీసుడు ఇవంతా ఆగమాగం. ఫోన్లో ఛార్జింగ్ అయిపోతాను. నా ఒక్కడికే అనుకున్నా. మనతో వచ్చిన కిరణ్ గారి బాత్రూంలో కూడా ట్యాబ్ పుష్ వచ్చిందంటే మెసేజ్ చేసిండు చూడలే. ఏం దిక్కు మళ్ళీ హోటల్ రావట. మనకి ఇవ్వించుడే ఎక్కువరా అయ్యా. హోటల్ రా బాబు. స్పీడ్ టెస్ట్ చేస్తే 80 చూపెడుతుంది, 82.2 చూపెడుతుంది. వాట్సాప్లో వీడియో కాల్ చేస్తే కాల్ కూడా కలుగుతలేదు. ఇప్పుడు నేను ఎట్లా వ్లాగులు చేయాలి, ఎట్లా ఎడిట్ చేయాలి, ఎట్లా అప్లోడ్ చేయాలి, నెట్టే వస్తలేదు. ఆ జియో ఏమో ఒకటే పుల్ ఉన్నది. ఏందిరా ఈ బతుకు అసలు. నాకు అసలు ఈ నార్త్ లొకేషన్ చూసి మైండ్ పోయింది. కానీ ఇన్ని కష్టాలా, ఎట్లా బతకాలరా నేను? ఈ రికార్డింగ్లు చేస్తాను కానీ ఇవన్నీ ఎప్పుడు ఎడిట్ చేయాలి, నెట్టే వస్తలేదు. నేను ఇట్లా ఏం చేయాలరా బాబు? వీడియో కాల్ చేసి ఇంటర్లతో మాట్లాడదామన్నా మొత్తం 144p క్లారిటీ వస్తుంది. ఏం మాట్లాడాలి? ఇక నార్మల్ కాల్లో మాట్లాడదామంటే ఇవి నార్మల్ కాలే మాట్లాడాలి. ఇక ఏం బతుకురా నాది? అరే ఏదో సిగ్నల్ వస్తలేదు కదా, ఇది తీద్దామని చెప్పి ఇట్లా తీసి ఇట్లా లోపల కనబడతారు. ఇది కూడా వచ్చింది. ఇప్పుడు ఏం హోటల్ రా ఇది? హోటల్ అత్తరా అరిలకు ఇట్లా పట్టుకొని గుంజుదామన్నా అసలు నాకు. అరే ఏందిరా ఇది? అరే ఇది హోటల్ మొత్తం ప్యాచ్ వర్క్లే ఉన్నాయి యారా దీనికి చేసేటి. దీనికి కవర్ వచ్చేది 2-3 వేలు పెట్టి. ఇంకా ఏదో వీటి ఫ్రీ ఇచ్చింది కాబట్టి ఉంటాను. కానీ ఆ ఏసీ అన్న పని చేస్తుందో ఆన్ చేస్తే ఉసి పడుతుందో, ఈ ఫ్యాన్ అయితే కింద పడుతుంది అని చెప్పి ఫ్యాన్ కూడా ఎత్తలేను నేనైతే. బా స్టంట్ల మీద స్టంట్, దెబ్బ మీద దెబ్బ. ఏంటంటే ఆగమాగంలో మనం ఈ కార్డు తీసుకోకుండా డైరెక్ట్ బయటికి డోర్ వేసేసిన. డోర్ పడ్డది, మళ్ళీ తీస్తలేదు. మళ్ళీ వానికి ఫోన్ చేసి భయ్యా ఏ డోర్ బంద్కియా, కీస్ అందరే ఆ బాబు అంటే వచ్చిండు, ఏదో కార్డు పెట్టిండు. అసలు ఇదంతా మనకు కొత్త ఫ్రెండ్స్, అంత చిరాకులు ఎత్తాను నాకు. ఏదో ఒకటి ఉండాలి, ఇక ఏదో ఒకటి ఇచ్చిన దాంట్లో ఉండాలి. మూసుకొని దా ఎదురుగా ఫ్రెండ్ గారు ఉండేసరికి అటు ఇటు ఊకే తిరుగుడు అవుతాను. సో గైస్ అయితే కబోర్డ్లు ఇచ్చిండు బట్టలు పెట్టుకోనికి. మనం ఉండేదే 2 వీక్స్. మనకి ఎందుకు బట్టలు ఇచ్చినా మనం ఆగమని చెప్తాం. ఇది వచ్చేసరికి ఇదేంటో చూద్దాం. ఫ్రిడ్జ్ ఉంది, నాకు కూడా తెలియదు. మా ఫ్రెండ్ గారి దగ్గర పోతే వాడు ఫ్రిడ్జ్ ఉన్నది రా అన్నాడు. ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టిరా వీడని చెప్పి చూస్తే మా రూమ్లో ఇటు ఉన్నది, మన దగ్గర ఇటు ఉన్నది. మొత్తం ఖాళీగా ఉన్నది. మనం తాగేటోళ్ళం కాదు, పీకేటోళ్ళం కాదు. మనకి ఎందుకు చెప్పండి గీర్లు అంటే తాగాం. వీడు ఫ్రిడ్జ్ ఇచ్చి వేస్ట్. డీ ఫ్రిడ్జ్లు ఏమన్నా ఉన్నాయా? ఈ ఫ్రిడ్జ్ ఎట్లున్నదో, ఏది ముట్టుకుంటే ఏది ఊసెత్తదో. మనకు అవసరం లేదా బాబు, మనకు అవసరం లేదమ్మా. అసలుకి ఆ కిటికీ మూత అది ఊసి వచ్చింది. ఫ్యాన్ కూడా వేసుకుంటా నేను. ఫ్యాన్ ఊసి పడితే నీకు వచ్చేపోతుంది. ఇక ఐసీ కూడా ఎత్తలేను. సరేనా మనం కొంచెం ఎంత అదృష్టం ఉంటే మనకి ఇట్లాంటి ఏది ముట్టుకుంటే అది ఊసిపోయి హోటల్ రావాలి చెప్పండి. మనమైతే గురుగ్రామ్లో ఉన్నాం. మన సాయిచరణ్ అన్న దగ్గరికి వచ్చినాం. అప్పుడెప్పుడో వరంగల్ ఉన్నప్పుడు కలిసిన అన్నని. ఇక అన్న లొకేషన్ కూడా ఇక్కడనే. సో వచ్చినా అని చెప్తే వచ్చేసిండు కలవనికి. ఇక 7 దినాల్లో చెప్పనీకి తీసుకుపోతాడు. బిర్యానీ ప్లానెట్ అంటే తెలుగు వాళ్ళ అడిగా చూడాలి. ఎట్లా బతకాలరా, ఇండియా తెలియదు అన్ననే బతికించుతాను మమ్మల్ని. అయితే ఇక్కడ గురుగ్రామ్లో హైదరాబాదీ బిర్యానీ ప్లానెట్ అట పట్టుకొచ్చిండు. ఇక ఫస్ట్ రోజు అయితే హైదరాబాద్ బిర్యానీ తినాలి. ఇక మరి 7 దినాల్లో తెలుస్తలేదు. అన్నచ్చి తినిపిస్తాను. ఇక్కడ ఎక్కడ దినాల్లో తెలవలే. అన్నచ్చి మా కడుపు నింపిండు మంచి. ఎందుకంటే ఇక 7 దినాలు తెలియనప్పుడు హైదరాబాదీ బిర్యానీ అన్నాడు. వచ్చేసాం, తింటున్నాం. ఇక ఈ రోజుకి సైనింగ్ ఆఫ్. రేపు ఆన్ బోర్డింగ్. గురుగ్రామ్ లో అయితే ఇదే బెస్ట్ అట అన్న. మీరు కూడా గురుగ్రామ్ నుండి ఇక్కడికి వచ్చి తినండి. హైదరాబాదీ బిర్యానీ ప్లానెట్. ఫస్ట్ 7 తింటాను కదా, మంచిగా అనిపిస్తాను. ఇంట్లో ఎంత మంచిగా తినేటన్నా రోజు.
సూపర్ నైస్. ఆ స్నోబిన్ మిస్ అయితే వచ్చేటప్పుడు తీసిన నా వీడియో, మళ్ళీ వరంగల్కి వచ్చినాక రీల్స్ చేస్తా అని చెప్పిన. అని మన అకామిడేషన్ రూమ్ తీసుకొచ్చినాం. ఇక మన క్రేజీ రూమ్ తెలుసుగా, ముట్టుకుంటే నల్లలు ఊసిపోతాయి, కిటికీలు ఊసిపోతాయి. యాక్చువల్ ఫ్యాన్ కూడా ఎత్తలేను, చల్లనే ఉన్నది, ఫ్యాన్ ఊసిపోతే ఏం లేదు. ఇట్లా అట్లా కలిసిండు అన్న. ఇక ఈరోజు ఇక అన్న గైడ్ చేస్తున్నాను అన్నమాట, ఇట్లుంటుంది గురుగ్రామ్లో, జాగ్రత్త ఉండాలి అది ఇది అని. సో ఇక ఈరోజు ఫస్ట్ రోజు గురుగ్రామ్లో. ఇక రేపు ఏం చెప్తానేమో, రేపు వెళ్దాం ఆన్ బోర్డింగ్. ఆఫీస్ జాయిన్ కాకముందుకే మ్యాక్బుక్ ప్రోలో అయితే నేను వర్క్ చేస్తున్నా, హౌ టు డెవలప్ ద కంపెనీ అని. అన్న వాళ్ళ కంపెనీ ఇది మ్యాక్బుక్, గెలుపుతాం.